నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు, వైఎస్ జగన్ ధ్వజం. విశాఖ తీరంలో క్షిపణి పరీక్ష, రక్షణ శాఖ ప్రకటన. ట్రంప్ కీలక ప్రకటన, అమెరికా నుంచి సాయం పొందుతున్న 120 దేశాల లిస్టు విడుదల. రాయలసీమ లిఫ్టుపై దుష్ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. నేడు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టారు. ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరు ఉండరు. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో సీఎం రేవంత్ చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఆపించామని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. రాయలసీమ లిఫ్ట్పై వాస్తవాలు అందరికీ తెలియాలి. రేవంత్తో చీకటి ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్లుంది. తన స్వార్థం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచారు. తన స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారు అని ధ్వజమెత్తారు. విశాఖపట్నం తీరం నుంచి ఈ నెల 12, 13 తేదీల్లో క్షిపణి పరీక్షకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా నోటీస్ టు ఎయిర్మెన్ జారీ చేసినట్లు తెలిపింది. బంగాళాఖాతం వెంబడి 500 కిలోమీటర్ల పరిధిలో 12వ తేదీ రాత్రి అర్ధరాత్రి 2 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 9 గంటల వరకు నోటం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్దిష్ట సమయాల్లో ఈ ప్రాంతం మీదుగా విమాన రాకపోకలపై నిషేధం విధించారు. డిసెంబర్ 24వ విశాఖ కేంద్రంగా ఐఎన్ఎస్ అరిగాత్ నుంచి అత్యంత శక్తివంతమైన K4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. 3500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాల్ని ఈ మిసైల్ ఛేదించింది. ఈ నేపథ్యంలో మరోసారి విశాఖ కేంద్రంగా క్షిపణి పరీక్ష నిర్వహించేందుకు భారత నౌకాదళం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఏ తరహా మిసైల్ ప్రయోగిస్తున్నారన్న విషయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశం నుంచి సాయం లేదా సంక్షేమం పొందుతున్న 120 దేశాల జాబితాను విడుదల చేశారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి మన పొరుగు దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. కానీ భారత్ మాత్రం లేదు. దీన్ని బట్టి భారత్ అమెరికాకు భారం కాదని, దాని ఆర్థిక వ్యవస్థకు అండగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో భారతీయులే ఎక్కువగా సంపాదిస్తున్నట్లు డేటా చూపిస్తోంది. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి 40 నుంచి 54% కుటుంబాలు అమెరికా సాయంపై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. రైతులకు తమ భూములపై భరోసా కల్పించేలా ప్రభుత్వ రాజముద్ర QR కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం రూపొందించి ఎలాంటి లోపాలు లేకుండా సరిచేసి రైతులకు అందించడమే తమ లక్ష్యమని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం చండ్రావారిపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు రైతులతో గ్రామసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో చీకటి చట్టం అమలు చేసి పాస్ పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై తమ ఫోటోలు ముద్రించి ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు వేసుకుని ఇష్టానుసారంగా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం కొల్లగొట్టారని, దాంతో రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రైతుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమమే లక్ష్యంగా జగన్ రెడ్డి తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని రద్దు చేస్తూ ప్రజల ఆస్తులపై రాజకీయ నేతల బొమ్మలు, స్టిక్కర్లు ఉండకూడదనే ఉద్దేశంతోనే భూముల రీసర్వే పూర్తి చేసిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ సుపరిపాలన కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎలక్షన్ అప్పుడు పాస్బుక్ల పైన బుక్కులు వేసుకొని ఈ విధంగా చేయటం మంచిది కాదు. అంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఎలక్షన్ అయిపోతే మా భూములు కూడా అమ్మేస్తాడని అనుకున్నారు అందరూ. వాస్తవం కూడా అదే. ఆ రోజు పరిస్థితి ఏమంటే పొరపాటున ఆయన వచ్చిందంటే మీ భూములు ఏమైందో నాకు తెలియదు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నన్ను గెలిపించిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాస్బుక్ అంటే ఈ విధంగా ఇవ్వాలా, ఇది పద్ధతి కాదు, రాజముద్రతో ఇవ్వాలా. దీంట్లో ఎవరి ఫోటో లేదు, మీ ఫోటో ఉందంటే. చంద్రబాబు గారి ఫోటో కూడా లేదు. ఎవరిది హక్కు ఉందో మీ ఫోటో ఉంది. తుమారా ఫోటో హై ఇస్మే, హమారా ఫోటో నయ్యే, ముఖ్యమంత్రి కా ఫోటో నయ్యే. ఇది పద్ధతి. ముందు ఇందిరాగాంధీ గారు ఉండేటప్పుడు గవర్నమెంట్ భూమి ఏదన్నా మీకు పట్టా ఇచ్చినప్పుడు, అప్పుడు ఏదో ప్రైమ్ మినిస్టర్స్ ఫోటోనో, ముఖ్యమంత్రి ఫోటో, గవర్నమెంట్ భూమి ఇచ్చినప్పుడు ఏదో కాగితంలో ఫోటో ఉండేది. మీకు ఇచ్చే కాగితంలో మీ సొంత భూములు కూడా మా ఫోటోలు వేసుకోవాలంటే ఎట్లా చెప్పండి?
కాబట్టి మళ్ళా బాబు. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం గొళ్లగూడెం గ్రామం పంచాయతీకి చెందిన వైసీపీ చెందిన కీలక నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మద్దిపాటి వెంకటరాజు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గొళ్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన వేమడోలు సురేష్, చీకట్ల సుందరరావు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చెందిన వారికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ లంకా సత్యనారాయణ, సీనియర్ నాయకులు వీరాస్వామి చౌదరి పాల్గొన్నారు. అలాగే గ్రామానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నిరంతరం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజల నమ్మకంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సిద్ధాంతాలు నచ్చకే వాళ్ళ పార్టీ నుంచి వైదొలిగి వాళ్ళ మద్దిపాటి వెంకటరాజు గారి దగ్గరికి వచ్చి మేము టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యడం అయింది. కొంతకాలంగా జగన్ గారు చేసే అరాచకాలకి ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక కొంతమంది రౌడీ మోకలు చేసే అల్లరికి ఆ పార్టీలో మేము నిలబడలేక కొంతకాలంగా మనస్తాపం ఈ టీడీపీ పరిపాలన బాగా నచ్చి మన నియోజకవర్గం గోపాలపురం నియోజకవర్గం మద్దిపాటి వెంకటరాజు గారు చేసే అభివృద్ధి పనులకి బాగా మానసికంగా అభినందనలు పడి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు ఆయన వెన్నంటే ఉండి ఆయన చేసే ఆశయాలు ఎప్పటికప్పుడే ప్రజలకు అందజేసేలాగా ఆయన చేసే ప్రతి పని వెనకాల మేము ఉండి ప్రజలందరికీ ఆయన చేసే మంచి అభివృద్ధి అన్ని ప్రజలలోకి వెళ్ళేలాగా చూసుకుంటామని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో రింగ్ రోడ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కప్ పోటీల 2వ ఎడిషన్ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో పోలీసులు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థులతో కలిసి రింగ్ రోడ్ సెంటర్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు టార్చ్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ క్రీడా పోటీల కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం 44 క్రీడా విభాగాలలో ఈ పోటీలు నిర్వహిస్తోంది. తెలంగాణలో క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రతిభను వెలికితీసి గ్రామీణ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలకు డిజిటల్ రిజిస్ట్రేషన్, ఏఐ ఆధారిత సహాయం, యూనిక్ ప్లేయర్ ఐడీలు వంటి నూతన ఆవిష్కరణలను క్రీడా పోటీలో ఉపయోగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం అక్కపాలెం గ్రామం వెళ్లే ప్రధాన రహదారి గత 10 సంవత్సరాలుగా రోడ్డు పాడైపోయి పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులకు రాత్రి వేళలో ప్రాణ సంకటంగా మారింది. ఎంతోమంది వాహనాలు గుంటల్లో పడి ప్రమాదాలు జరిగి కాళ్లు చేతులు విరిగి ఆసుపత్రుల పాలై నరకయాత్ర అనుభవించారు. ఎట్టకేలకు తిరువూరు నుండి అక్కపాలెం వెళ్లే రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డుకు డబ్బులు మంజూరు చేయడంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎండ్బి అధికారులతో కలిసి రోడ్డుకు శంకుస్థాపన చేసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలో పాడైపోయిన రోడ్డు త్వరలోనే పనులు ప్రారంభం జరుగుతాయని, ముఖ్యంగా పట్టణంలో బస్టాండ్ నుండి తోకపల్లి వెళ్లే రోడ్డుకు రేపు శంకుస్థాపన పనులు చేసి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తిరువూరు నియోజకవర్గానికి రోడ్ల కొరకు నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, రోడ్లు భవనాల శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సూర్య రెస్టారెంట్ వైపు రోడ్డు దాన్ని కూడా రేపు పని ప్రారంభించడం జరుగుతుంది. తిరువూరు పట్టణంలోను, తిరువూరు నియోజకవర్గంలోను ప్రధానమైన రోడ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ పనులన్నీ వరుసగా ప్రారంభించి వీలైనంత త్వరగా రోడ్ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తూ, ఈ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగనే ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ధనుర్మాస ఉత్సవాలలో భక్తులు శోభాయాత్ర వేకువజాము నుండే బారులు తీరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి శోభాయాత్ర అత్యంత వైభవంగా కన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో జరిగింది. దేవాలయం నుంచి సప్త వాహనాలు భక్తులే బోయలుగా పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు తీసుకొచ్చి స్వామివారి గరుడ వాహనపై, అమ్మవారి గజవాహనపై ఎదుర్కోల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణ పుర ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. మహిళలు మంగళ హారతులతో, మగవారు దివిటీలు పట్టుకుని కోలాట బృందం వారి కోలాటంతో, భజన బృందం వారి భక్తి గీతాలతో, బ్రాహ్మణోత్వముల వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలు, సన్నాయి మేళంతో శోభాయమానంగా శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన 47,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని, కార్మికుల కష్టాన్ని గని కార్మికులకు పంచాలని ఏఐటీసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్థలో అధికారుల లేమితే వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి వెలుగులు పంచి సింగరేణికి పర్మనెంట్ C&MD లేకపోవడం విచారకరమన్నారు. సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ లేకపోవడంతో కార్మికులకు దక్కాల్సిన బెనిఫిట్స్ దక్కడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులను వినియోగించుకుని సంస్థ మనుగడను గాలికి వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కారుణ్య నియామకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని సీతారామయ్య అసహనం వ్యక్తం చేశారు. గుర్తింపు యూనియన్ కాలపరిమితి ముగిసిందని ప్రాతినిధ్య సంఘాలు ప్రచారం చేస్తున్నాయని, సాంకేతికంగా గుర్తింపు యూనియన్ తమదేనని సీతారామయ్య స్పష్టం చేశారు. సింగరేణికి రావాల్సినటువంటి 47,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ సింగరేణిలో ఆర్థికంగా అగమ్యగోచరంగా మారింది. అదేవిధంగా ఏదైతే మెడికల్ బోర్డు ఉందో దాన్ని గవర్నమెంటే సింగరేణి మెడికల్ బోర్డులో అవకతవకలు జరిగిందని ఏసీబీ కేసు పెట్టడం వల్ల సింగరేణి మేనేజ్మెంటు ఇవాళ బోర్డు ఆపేసింది. కాబట్టి ఆ ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఇవ్వాలని ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఆపేసింది అనేది వస్తుంది. కాబట్టి వెంటనే మెడికల్ బోర్డు కొనసాగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మా యూనియన్ తరఫున రిప్రజెంట్ చేశాం. అట్లాగే ఇతర కార్మిక సంఘాలు ఏదైతే ఇవాళ సింగరేణి పరిస్థితిని తెలిసి కూడా కావాలని ఏఐటీసీ మీద బురదలాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక సంఘం అయితే ఏఐటీసీ కాలపరిమితి అయిపోయిందని చెప్తా ఉన్నారు. నీకు నిజంగా కార్మిక నాయకుడు అయితే ఏ నెల నుంచి మాకు ఎప్పటి వరకు ఇచ్చిందనేది నీకు తెలుసు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు కొకనూరు, వేలేరపాడు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఉన్న కార్యకర్తలను సైతం మేమున్నామంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు హామీనిచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముందు వరుసలో ఉండి, అధికారం లేనప్పుడు వెనక ఉండే వారికి కాకుండా నిజంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ఐడి కార్డులు మంజూరు చేయమని మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. నిజమైన కార్యకర్తల ఐడి కార్డులను చూపిస్తే ఇతర పార్టీలకు వణుకు పుట్టాలన్నారు. పార్టీలోనే కాకుండా గ్రామాల్లో సైతం సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతి వైసీపీ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2029లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో దేశంలోని అందరూ అబ్బురపోయే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ అధికారాన్ని చేపట్టనుందని ధీమా వ్యక్తం చేశారు. జరగవలసి ఉంది. అలాగే గ్రామ స్థాయిలో నిర్మాణం జరిగేటువంటి పరిస్థితుల్లో ముందుగా ప్రతి 2 గ్రామాలకు కూడా ఒకరిని మండల స్థాయి నాయకుల్ని ఇన్ఛార్జిగా అంటే అబ్జర్వర్గా నియామకం చేసుకోవాలి. గ్రామ పార్టీ కమిటీ మరియు అనుబంధ విభాగాల గ్రామ అనుబంధ కమిటీల విభాగాల్లో కూడా నియామకం పైన మరింత దృష్టి సారించి నియామకాలను పూర్తి చేయాలని
మన జగనన్న మన పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం. ఆ ఆదేశం ప్రకారమే ఈరోజు ఏలూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎక్కడా కూడా ఈ కార్యక్రమాలు జరపకుండా సరాసరి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కుక్కునూరు మండలంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం జరుపుతాం అనేది మేము చాలా సంతోషపడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు, వైఎస్ జగన్ ధ్వజం. విశాఖ తీరంలో క్షిపణి పరీక్ష, రక్షణ శాఖ ప్రకటన. ట్రంప్ కీలక ప్రకటన, అమెరికా నుంచి సాయం పొందుతున్న 120 దేశాల లిస్టు విడుదల. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.